అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి అంచున ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో పిల్లలంతా రోజంతా ఆడుకుని అడవికి వెళ్ళి పువ్వులు పండ్లు కోసుకుని తిరిగి వచ్చేవారు. ఆ ఊరిలో చిట్టి రాము అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. చిట్టి చాలా ధైర్యవంతుడు, రాము చాలా పిరికివాడు. ఒకరోజు రాము చిట్టి దగ్గరకు వచ్చి, చిట్టి ఇది విన్నావా? అడవిలో ఒక పెద్ద గుహ ఉంది అంట. ఆ గుహలో ఒక రాక్షసుడు ఉన్నాడంట. ఊర్లో అందరూ అనుకుంటున్నారు అని భయంతో చెప్తాడు. అప్పుడు చిట్టి, రాము అదంతా అబద్ధం, అదంతా కేవలం కథ మాత్రమే. నిజంగా గుహలో రాక్షసుడు ఉన్నాడో లేదో నేను కనుక్కుంటాను అని చిట్టి రాముతో అంటాడు. అప్పుడు రాము, వద్దు చిట్టి, వెళ్ళొద్దు, ఆ రాక్షసుడు మంచివాడు కాదంట, అందరూ చెప్పుకుంటున్నారు అని చెప్తాడు. చిట్టి వెంటనే అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో, అమ్మ నేను ఆ గుహలోకి వెళ్తాను, నిజంగా గుహలో రాక్షసుడు ఉన్నాడా లేదా నాకు తెలుసుకోవాలందమ్మా అని అంటాడు. అప్పుడు చిట్టి వాళ్ళమ్మ నవ్వుతూ, సరే బాబు జాగ్రత్త, ఏదైనా అయితే వెంటనే తిరిగి ఇంటికి రా అని చెప్తుంది. చిట్టి ధైర్యంగా అడవి లోపలికి నడిచాడు. అక్కడ ఒక పెద్ద చీకటి గుహ కనిపించింది. చుట్టూ గాలి వీచిన శబ్దం, కొంచెం నిశ్శబ్దత ఉంది. చుట్టూ ఎవరూ లేరు. చిట్టి నెమ్మదిగా గుహలోకి అడుగుపెట్టాడు. ఒక గంభీరమైన గొంతు గుహలో నుండి వినిపించింది. ఎవరు నా గుహలోకి వచ్చారు అని. చిట్టి భయంతో గుసగుసలాడుతూ, నేను చిట్టిని అంటాడు. ఆ సమయంలో చీకట్లో నుండి ఒక పెద్ద జంతువు ఆకారంలో ఉన్న రాక్షసుడు బయటికి వచ్చాడు. అతని కళ్ళు మెరిసిపోతున్నాయి. పెద్ద పెద్ద కొమ్ములు, పెద్ద పెద్ద కోరలతో ఉన్నాడు. కానీ ముఖంలో దుఃఖం కనిపించింది. ఆ రాక్షసుడు చిట్టి దగ్గరకు వచ్చి, నాకు స్నేహితులు కావాలి, కానీ అందరూ నన్ను చూసి భయపడుతున్నారు అని చెప్తాడు. చిట్టి ఆశ్చర్యపోతాడు. చిట్టికి అర్థమైంది, ఆ రాక్షసుడు ఏమీ భయంకరమైన వాడు కాదు, అతను ఒక మంచివాడు అని. చిట్టి వెంటనే ఊరికి వెళ్ళి అందరికీ చెప్పాడు. రాక్షసుడు నిజంగా మంచివాడు, మనం చెప్పిన కథలు నమ్మిన కథలు అన్నీ తప్పు. అందరూ కలిసి గుహకు వెళ్ళి రాక్షసుడితో కలుసుకుని ఆడుకున్నారు. చిన్నపిల్లలంతా అతని దగ్గరికి వెళ్ళి రోజంతా ఆడుకున్నారు. ఆ రోజు నుండి గుహ ఒక మంచి స్నేహితుల స్థలంగా మారింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, భయం నిజం కాకపోవచ్చు, కానీ ధైర్యంగా ఉండి నిజాన్ని తెలుసుకోవాలి.